ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/6/2025 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, పంచమి, మధ్యాహ్నం 3:28 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. ధనిష్టా నక్షత్రం రాత్రి 1:11 వరకు ఉండి తదుపరి శతభిషా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:41 నుంచి 4:18 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:35 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:19 నుంచి 4:11 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము ఉదయం 6:36 వరకు ఉంటుంది. అలాగే రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు, సూర్యోదయం 5:45కి, సూర్యాస్తమయం 6:48. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, మంచి వ్యక్తులతో పరిచయము, ఆనందకరమైన సంపద, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశాలు, రాజకీయ పరంగా అభివృద్ధి, సినిమా పరంగా లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, ఆర్థిక లాభం, ఆనందయోగం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో పదోన్నతులు, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత పొందుకునే సుదీర్ఘంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం, విదేశీయానం, విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో అభివృద్ధి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతరమైన వ్యాపారంలో కూడా మంచి లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగిత, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన శుభయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో కలిసి వచ్చే అవకాశం ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, ధనయోగము, ఐశ్వర్యము, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభము, అనుకూలత, కళాకారుల క్రీడాకులకి శుభయోగాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే అవకాశం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆనంద యోగం, సత్సంతాన ప్రాప్తి,
పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత. ఈరోజు చాలా మంచి సౌకర్యవంతమైన ఆర్థిక ఆనందాది శుభ ప్రయోజనాలు పొందుకునే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను అభివృద్ధి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునేటువంటి శుభయోగం. విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల అభివృద్ధి పొందుకోవచ్చు. ఈరోజంతా మీకు మంచి పండుగ వాతావరణంగా చెప్పబడుతోంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాల్లో ఆనందం, మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారుల క్రీడలకు అభివృద్ధి, రాజకీయ నాయకులకు అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద ప్రయోజనాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వాహన యోగము, ధనయోగము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అనుకున్న చోట ఉద్యోగాన్ని ప్రాప్తించుకోవడం, విదేశీయానం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన యోగము, వైద్య, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల లాభాలు. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులను సకాలంలో పూర్తి చేసుకోవడం, సంపూర్ణ ఆరోగ్యవంతులు, తీర్థయాత్ర సేవన, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగిత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైనటువంటి అభివృద్ధి, కొత్త వ్యాపార ప్రారంభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు, వృత్తి ఉద్యోగాది లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. చాలా మంచి సౌకర్యవంతమైన ఆనందకరమైన జీవనాన్ని చెప్పుకోవచ్చును. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి వాహన యోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే కాలం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణకార వ్యాపారస్తులకి వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లి వారికి వృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, బొటిక్స్, బ్యూటీ
బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి, ఆర్థిక లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభదాయకమైన స్థితి. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన శుభయోగాలే. నిన్నటి ఫలితాల్ని కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ధైర్య, స్థైర్య, ఆనంద, అదృష్ట శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, బంధులాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకో. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమను కూడా లాభాలు పొందుకోవచ్చు. వాహన యోగము, స్థల లాభము, గృహయోగము, సోదర మైత్రి, సోదరిమణిత అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశాలు, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. రోగనాశనం, రుణ విమోచనం బాగా. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఆర్థికాభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి అనుకూలమైన స్థితి. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ లాభం, అనుకూలవంతమైనటువంటి అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకోగలిగే సుదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుస్సు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చు. కాకపోతే వ్యాపార భాగస్వామి మీద పూర్తిగా మీరు డిపెండ్ అయ్యే ప్రయత్నం చేయకండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. మిగతా విషయాలు అనుకూలత అంటే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉన్నాయి. ఇచ్చిన ధనం తిరిగి వస్తుంది. కొత్త వస్తువుని కొనుగోలు చేయవచ్చు. వ్యాపార లాభం ఉంటుంది. భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగం అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ధనధాన్య వృద్ధి, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, సినిమా ప్రపంచంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడలకు లాభాలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి అభివృద్ధి, వైవాహిక జీవనానందం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. షేర్ మార్కెట్లో మంచి లాభాలు ఉండడం వల్ల ఆర్థిక ప్రయోజనాన్ని ప్రశాంతత పొందుకుంటారు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే మంచి లాభాలు, వ్యాపారం అనుకూలం ఉంటుంది. ఈవెంట్ మెయిన్ వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, తోలు రెగ్జిన్ పరిశ్రమ లాభాలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. ఇదంతా మంచి అనుకూలతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాల్లో ఆనందాలు, మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభదాయకమైన స్థితి. ఇది చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి ఆలోచన, ఆర్థిక లాభం ఉంటుంది. జరిగినటువంటి పొరపాటుని సర్దిద్దుకోగలిగేటువంటి అవకాశం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఎంతటి వారినైనా సరే క్షమించే గుణం, ఎవరి ముందైనా సరే క్షమించమని అడిగే గుణాన్ని పెంపొందించుకుంటారు. దానివల్ల మీకు మంచి ప్రయోజనము, సంఘంలో పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గులు, పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత అనుకూలవంతమైన ఆనంద యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. ఆనందాది అదృష్ట యోగాలు. విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. ఆనందకరమైన సంపద, ధనకనక వస్తువాన ప్రాప్తి పొందుకోవచ్చు. అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు, ఆనంద యోగాలు ఉంటాయి. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, ఆనందకరమైన సంపద, వ్యాపారపరంగా అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సినిమా రంగంలోను, రాజకీయ అభివృద్ధి, కళాకారుల క్రీడకు లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారంలో అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, భాగస్వామి వ్యాపారంతో అనుకూలత పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవం తిరిగి పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, ఆనందకరమైనటువంటి సంపద పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి శుభకరమైనటువంటి వస్తు, వాహన, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, రుణ విమోచన, రోగనాశన, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్ట యోగంగా చెప్పవచ్చు. చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపార పరంగా ఉంటుంది. విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు అనుకునేది సాధించేటువంటి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.